భారతదేశంలో ఉన్నటువంటి బడా బడా కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు మొత్తం 280 కంపెనీలు అమెరికా తర్వాత గల్ఫ్ దేశాల్లోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. అందులోనూ యూఏఈలోను, సౌదీలో. సౌదీ కంటే యూఏఈలో, దుబాయ్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. దానివల్ల ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా అదంతా కూడా ఆవిరైపోతుంది. మొత్తం 12,000 కోట్లకు పైగానే పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. $1.4 బిలియన్. ఇవన్నీ కూడా ఆవిరైపోవడానికి ప్రధాన కారణం ఇందులో చిన్న కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఇంకా చెప్పాలంటే చిన్న కంపెనీలు ఉన్నాయి. $5 లక్షల, $1 మిలియన్, $15 లక్షల ఇలాంటి పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా ఇప్పుడు దివాలా తీసే స్థితికి వచ్చేసాయి. ముఖ్యంగా ఇవి టైల్స్, హాస్పిటాలిటీ మీదే. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం విషయంలో ఏదైతే హోటల్స్ లేకపోతే ఇలాంటివి ఉంటాయో వాటి మీదే $400 మిలియన్ పెట్టుబడులు పెట్టారు. మిగతాదంతా కూడా $1 బిలియన్, మిగతా రకరకాల రంగాల మీద పెట్టుబడి పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఈ చమురు బావులు తవ్వడానికి ప్రైవేట్ కంపెనీలు, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి కంపెనీల్లో కూడా వీళ్ళు సబ్ కాంట్రాక్టర్ లాగా సబ్ పెట్టుబడులు పెట్టారు. అది కొంతవరకు పర్వాలేదు, దానికి ఏమొచ్చిన నష్టం లేదు. అవి దీర్ఘకాలంగా ఉంటాయి, నష్టమైన లాభమైన. కానీ వెంటనే ఎఫెక్ట్ అయ్యేటటువంటివి చాలా ఉన్నాయి. అందులో చిన్న కంపెనీలు ఏమొచ్చేసి గ్రేవిస్ ఫుడ్స్, ఇది బాస్కిన్ రాబిన్స్ ఫ్రాంచైజ్ అంట. అలాగే ఇది $11 బిలియన్ పెట్టుబడి పెట్టింది. అలాగే ఓయో ప్రాప్టెక్ అంటే ఓయో, ఇది $11 మిలియన్ పెట్టుబడి పెట్టింది ఇది కూడా. అలాగే హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్స్ 2.8 మిలియన్లు. అలాగే చిన్న బ్రాండ్ అయినటువంటి సబ్కో కాఫీ 3 లక్షలు. బ్రహ్మ లైఫ్ స్టైల్ $20 లక్షల పెట్టుబడులు పెట్టాయి, అంటే $2 మిలియన్. ఇలాంటివి కంపెనీలన్నీ కూడా దివాలా తీసేస్తాయి వెంటనే, తక్కువ పెట్టుబడులు పెట్టినవి. పెద్ద కంపెనీలకి లాభాలు అలాగే ఉంటాయి, నష్టాలు వచ్చినా అవి అలాగే తట్టుకోగలవు. ఇవి కాకుండా ఎన్నో కంపెనీలు ఇప్పుడు నలిగిపోతున్నాయి. దీనివల్ల ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? స్పందిస్తుంది, చూస్తుంది. ఇప్పుడు ఏమి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మొత్తం యుద్ధం ముగిసిన తర్వాత ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.